ఇవ్వమ్మా. ఇదిగోమ్మా. హై ఏమ్మా ఈరోజు ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? లేదు పెదనాన్న, ఈరోజు హాలిడేయా? నేను బావగారా? రామ్మా. రానయ్యా. ఎరా తమ్ముడు? నాన్నే నన్ను వెళ్ళొద్దని చెప్పారు పెదనాన్న. ఏమ్మా ఎందుకు వెళ్ళొద్దున్నావు తమ్ముడు? నేనే వెళ్ళొద్దన్నాను. ఏదో పార్టీ కొట్లాటట, స్కూల్కి వెళితే కొడతారు, అందుకే. కొడతారు కొడతారు, కరెక్టే. లోకం అలా చెడిపోయింది. ఏ విషయమైనా మాటలతో పరిష్కరించుకోవచ్చుగా. అది మానేసి పోరాటం, కొట్లాటలు, తగాదాలు. చచ్చా, నిన్నటి వరకు అన్నదమ్ముల్లో ఉన్నవాళ్ళు ఈ రోజు కొట్లాడుకుంటే బాగుంటుందా? పరిమళ, అన్నయ్య వచ్చాడు, నువ్వే తీసుకొస్తానండి. ఏంటి తమ్ముడు? ఏం లేదన్నయ్య, ఉదయాన్నే చక్కెర పొంగల్ చేసింది. నీకు చక్కెర పొంగల్ అంటే బాగా ఇష్టం కదా, నేనే తీసుకొచ్చిద్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు. ఎందుకు పెదనాన్న నవ్వుతున్నారు? అదేం లేదమ్మా, మీ పెద్ద ముందు కదా, తను కూడా చక్కెర పొంగల్ చేసి మీ నాన్నకి ఇమ్మని చెప్పి ఇచ్చి పంపించింది. చూసావా? అలాగా? అన్నదమ్ములిద్దరికి ఎప్పుడూ ఒకే చేస, అంత ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యమే ఉంది, ఇద్దరం ఒకే తల్లి బిడ్డలం, ఒకే జాస్లో ఉంటాం. ఇది ఇక్కడ ఉండని తమ్ముడు. ఇదిగో, నాకు అర్జెంటుగా ఒక 5,000 రూపాయలు అవసరమైంది. నాకు తెలిసిన ఒక అతను ఇక్కడ అప్పిస్తానన్నాడు. అతన్ని కలిసి తీసుకోవాలి. అతను వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను వెళ్ళొచ్చాక తింటాను. ఏంటనే అనవసరంగా వడ్డీకి డబ్బు తీసుకోవడం? నీకు 5,000 కదా కావాల్సింది, నేనిస్తాను. పరిమళ, తెస్తానండి. అంత డబ్బు ఎక్కడదమ్మా? రాణి ఇప్పుడు చిన్నపిల్లే, కానీ ఎదిగే కొద్దీ చాలా ఖర్చులుంటాయి. అందుకే ఇప్పటి నుంచే కూడబెడుతున్నాం. అబ్బే, నాకు ఆ డబ్బు వద్దమ్మా. అనయ్య తీసుకో అన్నయ్య, దాందే ఉంది, రేపు మళ్ళీ చూసుకోవచ్చు. లేదు, అనవసరంగా మీకెందుకు శ్రమ. మనలో మనకేంటన్నయ్య? శేఖర్, మన రాజా ఉన్నాడు కదా, తను కాలేజీకి వెళ్ళి చదువుకోవాలన్నాడు. నేనేమో అదంతా ఎందుకు అన్నాను. అనయ్య ఏంటన్నయ్య, చదువుకొని అన్నయ్య, ఎందుకు అనవసరంగా వాడి కొరికిని కాదంటాం? మన ఇద్దరం ఉన్నాం కదా, కలిసే చదివిద్దాం. ఇదిగోమ్మా, పెదనాన్నగారికి ఇవ్వు. తీసుకోండి పెదనాన్న. తమ్ముడు, నేను ఇప్పుడు తీసుకుంటున్నాను, నీకు మళ్ళీ ఎప్పుడు అవసరమో అప్పుడు ఇచ్చేస్తాను. సరే పెదనాన్న. అమ్మా, ఆ చక్కెర పొంగల్ తీసుకురా, నేను రాజా నీకు ఇవ్వాలి. అరే, మీ అన్న ఏంటి నీకు అంత ప్రేమ? అవును, మీరిద్దరూ ఎలా ఐకమత్యంగా ఉన్నారో మేము అలాగే ఐకమత్యంగా ఉంటాం. చూడన్నయ్య, సరిగా నీడ నాతో పాటే వస్తుంది. బొమ్మంటే పోవడం లేదు. ముందుకెళ్తే ముందుకు వస్తుంది, వెనక్కెళ్తే వెనక్కి వస్తుంది. ఇదిగో మళ్ళీ వస్తుంది. వెళ్తావా లేదా? వెళ్తావా లేదా? మన నీడని మనమే ఎడగొట్టలేకపోతున్నామే, ఇక ఊళ్ళో ఉన్న వాళ్ళని ఎలా ఎడదీసేది, ఎలా నాశనం చేసేది? ఐకమత్యం అంటే నాకు ఇష్టం లేదు. అది నాకు వెన్నతో పెట్టిన విద్య. గడియారంలో 2 ముళ్ళు ఉన్నాయని ఒక ముళ్ళు ఎరగొట్టేశాను. ఇది ఇలా ఉండగా నేను 2 చేతులతోనూ 2 కాళ్ళతోనూ బతుకుతున్నానంటే, డాక్టర్లు 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ లేకపోయినా బతకచ్చు, 2 కళ్ళలో ఒక కన్ను లేకపోయినా బతకచ్చు అని చెప్పినందువల్లే. లేదంటే ఒక కిడ్నీతో ఒక కన్నుతో నేను బతకడం అని. రే అప్పారావు, ఇలా రారా చెబుతాను. ఏంటి పారిపోతున్నాడు? ఒకవేళ ఈ నీటి పెళ్ళాన్ని ఎడగొట్టేశాం కదా, అందుకని భయపడి పారిపోతున్నాడా? ఎరా, నా నేనే నేను విడదీయలేకపోతున్నాను, మిమ్మల్ని ఎడదీయడం గొప్పగా అనుకుంటున్నారేంట్రా? రే సుబ్బారావు, వచ్చేటప్పుడు కుర్చీ పట్టరా. వస్తున్నానండి. ఏంటండి పిలిచారా? నీకెలా అనిపించింది? పిలిచినట్టు అనిపించిందండి. మరి అక్కడి నుంచి ఏంటని అడగచ్చు కదా. అడిగానండి, తమరికి వినపడలేదు. బేమశివుడు కదండి. నాకు వినిపించలేదా? కుర్చీ ఆడై కూర్చోవచ్చా? కూకోండి. కొంచెం ఉండండి. ఇప్పుడు కూకోండి. ఎంత మర్యాదో! ఊళ్ళోనే తిరకాసగాడు నాకు పేరు, నన్నే తిరకాస పెడుతున్నాడు. నేను యజమానిరా, నువ్వు నా దగ్గర జీతం డబ్బులు తీసుకునే పనివాడివి.
చేతులు కట్టుకొని నుంచో. అలాగేనండి. సుబ్బారావు, ఆయ్ నాకు చాలా రోజులుగా ఒక సందేహం రా, నిన్ను అడగాలని. ఆయ్ ఆ, కొంచెం లేచి నిలబడతారా? ఏ కూకొని ఆలోచించొద్దా? కుర్చీలో కూర్చున్నా? ఆయ్ చాలా కాలంగా నా కోరికండి. కుర్చీ మీద కోరిక నీకు పుట్టకూడదురా. ఆయ్ కుర్చీ మీద కోరికతో నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయ్ కానీ నాకు చాలా కాలంగా ఒక కడుపు మంటరా. ఏంటండి అదే? అదేంటంటే ఈ ఊళ్ళో పని పాటలు లేని వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు సంతోషంగా చాలా బాగా ఉన్నారు. ఆయ్ కానీ నేను ఎంత పని చేస్తున్నాను, పత్రాలు రాస్తాను. పత్రాలు రాయడం మాత్రమేనా? పచ్చగడ్డ వ్యాపారం చేస్తున్నారు, ఎండుగడ్డ వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారం ఈ వ్యాపారం, అంతెందుకు ఆ ఊరగాయ వ్యాపారం కూడా వదిలిపెట్టలేదు మీరు. ఇన్ని పనులు చేస్తున్నాను కదా, ఆయ్ నాకే అప్పుడప్పుడు డబ్బుకి ఇబ్బంది వస్తుంది. ఎందుకురా? అంటే ఇదేనా మీ సందేహం? అవును. ఇందులో ఏముందండి? ఇలా చూడండి, ఎవడికి వాడు చేసిన పాప పుణ్యాలు బట్టే లాభ నష్టాలు ఉంటాయండి. అసలు నేనేం పాపం చేశాను రా? మీరు ఏం చేయకుండా ఊరుకున్నారండి? ఒకటి చెప్పరా చూద్దాం. ఒకటంటారా, రంగారావు వాడి పెళ్ళం గొడవ పెట్టుకుని మీ దగ్గరికి పంచాయతీగాని వచ్చారు. ఆ. మీరు ఏం చేసి ఉండాలా? మీది కానీ మంచి మనసు అయితే ఇద్దరికి 4 సీవట్లు పెట్టి నచ్చ చెప్పి పంపించి ఉండాలా. ఓహో. మీరేం చేశారు? మధ్యలో దూరి ఓ తిరకాసు పెట్టి ఇద్దరిని విడగొట్టేసి విడాకులు ఇప్పించేశారు. ఏండే ఇది పాపం కాదంటారా? ఏంట్రా, వాళ్ళని విడగొట్టడం పాపమా? ఆయ్. ఆ? ఆ. వాళ్ళని విడగొట్టడం పాపమా? ఎంత మంచి పని చేశాను. వాళ్ళని విడగొట్టడం వల్ల ఎంత లాభం? దానికోసం సంపాదించాల్సిన అవసరం వాడికి లేదు, ఆయ్ వాడి కోసం వంట చేసి పెట్టాల్సిన అవసరం దానికి లేదు. అలాగే. అంతేకాదు, పిల్లల్ని కనాలనుకో, వాడితో కాపురం చేసి పిల్లల్ని కనాల్సిన అవసరం దానికి లేదు, ఆడికి లేదు. ఇంతకు ముందు వాళ్ళు కలిసి ఉండగా వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకే ఒక కాఫీ ఇచ్చేవాళ్ళు. ఆయ్. ఇప్పుడు విడగొట్టాం కదా, ఇక్కడికి వెళ్తే ఒక కాఫీ, అక్కడికి వెళ్తే ఒక కాఫీ, 2 కాఫీలు. అది ఎలా అయితే. ఉంది నా ఐడియా? ఏండే ఆ? మీరు బాగుపడరు. పోరా పోరా పోరా, చల్లగా ఉండని 40 మంది దీవించినా బాగుపడడం లేదు. నాశనమైపోమని ఒకటి అంటే జరిగిపోతుందా? ఇలా చూడు, నిప్పు అంటే 4 కాలిపోతుందంటే ఎవడు నిప్పనే మాటే ఎత్తడు. అది ముందు. నమస్కారం అండి. రావయ్యా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు, ఇతని గురించే కదా మాట్లాడుకుంటున్నావు. అవునండి, అవును. చెప్తేనే కదా సంతోషిస్తాడు. అవునండి. ఇలా చూడు శేఖరు, నాకు అర్జెంటుగా కొంచెం డబ్బు అవసరం, అందుకనే నేను డబ్బు అడిగాను. ఏమండి, దయచేసి తప్పుగా అనుకోకండి. ఏం లేదు, మీకిద్దామనే డబ్బు తీసి పెట్టించాను. ఈలోగా మా అన్నయ్య ఏదో అవసరం అన్నాడు, ఆ డబ్బు తనకి ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలా? నువ్వు ఇలా అంటే ఎలాగయ్యా? ముందు నువ్వేగా ఇస్తానన్నావు. అవును. ఇప్పుడు ఆడికిచ్చాను ఈడికిచ్చానంటే ఎలా చెప్పు? ఇలా చూడండి, అనవసరంగా వాడు వీడు అనొద్దు. నేనెవరో పరాయి వాడికి ఇవ్వలేదు, మా అన్నయ్యకే ఇచ్చాను. మీరు వేరే ఎక్కడన్నా ఏర్పాటు చేసుకోండి, వస్తాను. ఓహో, కథ ఇలా మలుపు తిరిగిందా? అన్నదమ్ముల అనుబంధం మన డబ్బుకు అడ్డు తగిలిందనమాట. ఆ అనుబంధాన్ని తెంచేస్తే ఇద్దరూ కలిసి ఉంటే ఒక్క లాభమే. ఇద్దరిని విడగొట్టేశామనుకో 2 లాభాలు మనకి. ఏండే ఆ? ఏం చేయబోతున్నారు? హ, అది ఇప్పుడే నేను చెప్పాను అనుకో, ఈ తిరకాసు విశ్వనాథం అన్న పేరుకే అర్థం లేకుండా పోతుంది. ఓపిక బట్టి చూడు, వాళ్ళిద్దరినీ విడదీసేస్తాను. అరే ఏమైంది తమ్ముడు? అరే అన్నయ్య, ఏంటనే ఇది? కాళ్ళలో ముళ్ళు దిగింది. కాలు వదులు. ఒక్క నిమిషం. అన్నయ్య, నువ్వు లే అన్నయ్య, లే. ఉండరా. లే అన్నయ్య. ఆ. ఏం లేదన్నయ్య, పద. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర క్షణము అదిలే. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర క్షణము అదిలే. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర క్షణము అదిలే. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర క్షణము అదిలే. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం.
ఓహో అలాగా. అవునమ్మా. ఏంటి తల్లి కొడుకులు మాట్లాడుకుంటున్నారు? ఇలా చూడు, మీ ఇద్దరి ఉద్దేశం ఏమిటో నాకు తెలుసు. మీ బాబాయ్ నేను ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అన్నట్టు చదువుకి ఎంత ఖర్చు అవుతుంది? ముందు 50,000 రూపాయలు కట్టాలి, తర్వాత ఏమిటి ముందు 50,000 రూపాయలు, ఆ తర్వాత? ఆహా, అటువంటి చదువు మనకు అవసరం లేదులే. అలా అంటే ఎలాగండి? మనకున్నది ఒక్కగానొక్క కొడుకు, ఏదైనా అమ్మైనా చెయ్యాలి కదా. ఏదైనా అమ్మాలా? మనకున్నది ఈ ఇల్లు 5 ఎకరాల పొలం. అక్కడ పండితేనే ఇక్కడ 4 మెతుకులు తినగలం. ఏది ముందు అమ్ముదామని చెప్పు. మూర్తి తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు. రాజాని చదివించే బాధ్యత నాది. విశ్వనాథం, పిలవకుండానే వచ్చేస్తావయ్యా నువ్వు. విశ్వనాథం, ఇక్కడొద్దు. నీ పేరుకు తగ్గినట్టుగానే తిరకాసు ఇక్కడ పెడదాం అనుకుంటున్నావా? వద్దు. ఇందుకే ఊళ్ళో ఎవరికీ సాయం చేయకూడదు అనేది. మనకు పిల్లలు లేరు కదా, మూర్తికైనా సాయం చేద్దాం అనుకున్నాను. నేను వస్తాను. ఏమండి, ఏదో చెప్పబోయారు. నేను కాలేజీలో చేరే అవకాశం ఉందా అండి? అది మీ నాన్న అడగడా? సరే చెప్పబోయా. చూడు, మీ పొలాన్ని కానీ మీ ఇంటిని కానీ అమ్మను వద్దు, తాకట్టు పెట్టను వద్దు. ఇలా చూడు, మీ ఇద్దరి పొలాల మధ్య 10 అడుగులు బండిదారుంది. అది నేను నీ పేరున రాశాను. దాన్ని తాకట్టు పెట్టి. తాకట్టేంటి, అమ్మేసేయి. చచ్చు లేకుండా 20 లక్షలు వస్తుంది. ఎలా ఉంది నా ఐడియా? అయ్యయ్యో విశ్వనాథం, ఈ పిచ్చి ఆలోచన చెప్పడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు. బాగా విను. మధ్యలో 10 అడుగులు ఉంది కదా బండిదారి, అది ఉమ్మడిది. అటువైపు ఉన్న 5 ఎకరాలు మా తమ్ముడిది, ఇటువైపు ఉన్న 5 ఎకరాలు నాది. ఇప్పుడు నిన్ను పిచ్చివాడు అన్నం తప్ప నాకు మరో దారి లేదు. ఈ ఊళ్ళో పత్రాలు రాసేవాడిని నేను. మీ నాన్న బండిదారి ఉమ్మడిదని చెప్పారు. నేనే ఏదో నీ మీదున్న ప్రేమతో నీ పేరున రాశాను. ఇప్పుడు ఆ ఆస్తి నీది. ఆ విషయం నీ తమ్ముడికి తెలియదు. ఒకవేళ తెలిసిందనుకో, నేనంత తేలిగ్గా వదిలిపెడతానా? ఒరేయ్, నువ్వు వెళ్ళి పకోడీలు తీసుకురా, నేను వెళ్ళి కాఫీ పెడతాను. మీరు లోపలికి రండి. చూస్తే ఇదేదో సక్రమంగా జరిగే వ్యవహారంలో లేదు. రా. జరగబోయేది మంచా చెడు అనేది తిరకాసు విశ్వనాథానికి మాత్రమే తెలుసు. పరిమళ, అనవసరంగా నా కోపాన్ని పెంచుకో. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. ఆ రోజు మీ అన్నయ్య గారు అడిగితే పిల్లకని దాచిన డబ్బు కూడా తీసిచ్చేశారు. నేను అడిగేది మా నాన్న కోసమే కదా, అది వైద్యం చేయించడానికి. మా వాళ్ళంటే మీకు ఎప్పుడూ లోకువే. ఏం నువ్వు మాట్లాడేది? అతను 5ో 10ో అడిగాడా? అతను అడిగింది 50,000 రూపాయలు. ఎక్కడి నుంచి దమ్మంటావు? దేని మీదైనా అప్పు తీసుకోవచ్చు కదా. మనకు అవసరం వచ్చినప్పుడు మా నాన్నగారు మనల్ని ఎన్నిసార్లు ఆదుకున్నారు. ఇలా చూడు, ఊరికే తెలిసినట్టు మాట్లాడకు. ఉన్నది 5 ఎకరాల పొలం, ఈ ఇల్లు. వాటి కూడా నువ్వు చూడలేకపోతున్నావా? సరే వెళ్ళు, పత్రాలు తీసుకురా, వాటి మీద సంతకం పెట్టిస్తాను. వాటిని నువ్వు తాకట్టు పెట్టుకుంటావో లేక అమ్ముకుంటావో నీ ఇష్టం. కొంచెం ఉండండి. మీరు చెప్పినట్టు చిల్లు పొలము కాకుండా వేరే విధంగా ఏర్పాటు చేస్తారా? చెప్పు. అయితే వినండి. మీ నాన్నగారు బిల్లు రాసేటప్పుడు మీకు 5 ఎకరాలు, మీ అన్నయ్య గారికి 5 ఎకరాలు రాశారు. మధ్యలో 10 అడుగులు ఉంది. అది ఉమ్మడి స్థలం, బండి దారి. అదేం కాదు. ఆ 10 అడుగుల స్థలం మన 5 ఎకరాలతోనే కలిసి రాసుంది. ఏంటలా చూస్తున్నారు? ఆ దస్తావేజులు రాసిన విశ్వనాథం గారే నాతో చెప్పారు. ఏదో ఆయనకి మీ మీద ప్రేమ పుట్టిందట. వెళ్ళి ఆ స్థలం మీద డబ్బు తీసుకురండి. నువ్వు చెప్పేది ఏది నేను నమ్మలేకపోతున్నాను. ఒకవేళ అదే నిజమైతే మీ నాన్న కోసం నువ్వు తీసుకో. మీరు ఇలా అంటారని తెలిసే ఇంతకు ముందే నేను దాని మీద 25,000 తీసుకొచ్చాను. మిగతా డబ్బు మీరు వెళ్ళి సంతకం పెట్టి తీసుకురండి. వెళ్ళండి. నిన్ను ఏమో అనుకున్నాను. వస్తా. ఒక అడవిలో 4 దున్నపోతులు ఐకమత్యంగా ఉన్నాయి. సింహం వాటిని తినాలని ఆశపడింది. ఐకమత్యంగా ఉన్నందువల్ల వాటిని తినలేకపోయింది. వాటిని విడగొడితేనే తినగలమని ఒకరోజు విడదీసింది, తినేసింది. ఏంటంటే అలా గుణుక్కుంటూ వెళ్తున్నారు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పిచ్చివాడిని అనుకుంటారు. నువ్వు అలాగే అనుకుంటున్నావు నాకు తెలుసు. ఒరే, నేను చెప్పిన ఈ కథ నీకు నాకు మాత్రమే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ చెందుతుంది. ఆ మూర్తి శేఖరు ఇద్దరు ఐకమత్యంగా ఉండేవాళ్ళు కదా, ఇక మేట ఉండరు. వాళ్ళిద్దరి మధ్య ఎలా చిచ్చు పెట్టాలో అన్ని ఏర్పాట్లు చేశానో వెళ్ళి చూడు. చూడటం ఏంటంటే వెళ్ళి చూసే వస్తున్నాను. అన్నయ్య వదినలు ఇద్దరు తమ్ముడింటికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళేది ప్రేమతో కాదురా, ఫైట్ మొదలవబోతోంది. అర్థం కాలేదండి. నీకు అర్థం కాదురా, ప్రపంచ చరిత్ర ఒక అడుగు స్థలం మీద ఉంది. ఇలా చూడండి, అడుగో 1/2 అడుగో 100 అడుగులో అదంతానే తెలీదు. వాళ్ళిద్దరిని మీరు ఇడిదేలేరు. ఈడెవడరా మధ్యలేని చవట.
తమ్ముడికి తెలియకుండా అన్నయ్యకి 10 అడుగులు బండిదారు రాశాను కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? 10 అడుగులు వద్దు, 6 అడుగులు చాలు అంటున్నారు. 6 అడుగులా? ఏంటండి మీరు అనేది 6 అడుగులు అంటున్నారా? 6 అడుగులు ఎందుకండి? అన్నదమ్ములను పాతి పెట్టడానికి 6 అడుగులు చాలు అంటున్నారు. ఏంటి అంటున్నావు? అలాంటి అదవ పనులు చేయబట్టే నేను ఇంత దర్జాగా బతుకుతున్నాను. నువ్వు ఇలాగే ఏడు. రేపు ఉదయం పేపర్లో చూడు, అన్నదమ్ములు ఇద్దరిలో ఎవడెవడు బతుకున్నాడనే పేపర్లో వస్తుంది. ఈ తిరకాసు విశ్వనాథం తడాక అంటే ఏమనుకున్నావు? నా 5 ఎకరాల పొలం ఆ 10 అడుగుల దారితో కలిసిందని చెప్పాను కదా. మళ్ళీ అదే అడిగితే ఏంటి అర్థం? ఇప్పుడు నేను మాత్రం ఏమన్నాను రా? అదేగా అన్నాను. ఆ స్థలం నా కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది. ఏ మా నాన్నగారు వైద్యానికి ఉపయోగపడదా? ఇగో చూడమ్మా, ఆ పొలం మీద నేను అప్పు తీసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాను. ఇంతకు ముందే ఆ పొలం మీద నేను అప్పు తీసుకున్నాను. ఎరా నేనే కదా పెద్దోడిని. అయితే నువ్వు పెద్దోడివి, నువ్వేం మాట్లాడినా నేను వింటూ ఊరుకోవాలంటావా? ఇలా చూడు, ఇంకా మాట్లాడావంటే తర్వాత నేను తేడాగా మాట్లాడతాను. ఏం మాట్లాడతావురా? ఏమండి? ఏం మాట్లాడతావురా? ఏమైనా మాట్లాడతావు? ఏ మాట్లాడకూడదా? ఏంటి మర్యాద తగ్గుతోంది? ఏయ్, మర్యాద ఇక్కడేం తగ్గలేదు, ముందు అక్కడే తగ్గింది. చెప్పవే. ఏమండి? ఏయ్, ఇప్పుడు ఆ పొలం నేను తీసుకుంటే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏంటి తీసుకుంటావా? తీసుకుంటావా? తీసుకుంటా. తీసుకో, ముందు తీసుకొని చూడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. గాని ఇది నా పరువుకు సంబంధించిన విషయం. నేను ఊరికే వదిలిపెట్టను. నేను తీసుకుని చూపిస్తాను చూడు. ముందు తీసుకొని చూపించు. చెప్పడం కాదు, మగాడు అయితే ముందు చేసి చూపించు. వెళ్ళవా? ఎవరు రా మగాడా అంటున్నావు? నిన్నే అంటున్నాడు. మగాడు అయితే జోలికి వెళ్ళి చూద్దాం. పని పడలేదా? బయటికి పోరా. నమస్కారం అండి. నమస్కారం. ప్రభు ఆశీస్సులు మీకుంటాయి. కూర్చోండి. ఒక కేసు గురించి లాయర్ గారిని కలవాలి. ఏం కేసు చెప్పండి. అదే, నా పొలానికి మా అన్నయ్య పొలానికి మధ్యలో ఓ 10 అడుగుల దారుంది. పత్రం ప్రకారం చూస్తే అది నాకే చెందుతుంది. కానీ తను తందంటున్నాడు. ఎందుకంటే నవ్వుతున్నారు? ఏం లేదు, ఒక విరోధి మీద కేసు పెట్టడానికి వచ్చారు, కానీ ఆయన అన్నయ్య అని చెప్తున్నారు, అందుకే నవ్వాను. సరే, మీ అన్నయ్య ఏమంటున్నారు? తను వదిలిపెట్టనంటున్నాడు. ఏ, తమ్ముడు మీరు వదిలిపెట్టొచ్చుగా? ఏ, అన్నగారు వదిలిపెట్టకూడదా? ఓ, వదిలిపెట్టొచ్చు. మాట్లాడి చూద్దాం. ప్రయోజనం లేదు. ఏమిటి? మాట్లాడే మాటలా, మాట్లాడే విధానమా? రెండూను. ఇలా చూడండి, అర్జెంటుగా నాకు డబ్బు అవసరమైంది, అందుకే అమ్మాయాలనుకుంటున్నాను. తను అదే అంటున్నాడు. ఈ 10 అడుగుల స్థలం కాకుండా వేరే పొలం ఉందిగా, అది అమ్మేయొచ్చు కదా? ఏ, ఆ పని ఆయనే చేయొచ్చుగా. ఇక మాట్లాడే ప్రయోజనం లేదు. ఇప్పుడు మా లాయర్ గారు వస్తారు. మీ సమస్యని ఆయనతో చెప్పండి. మీ పక్షాన ఎంత న్యాయం ఉందో దాన్ని బట్టి మా లాయర్ గారు సాయపడతారు. కానీ నేను మీకు ఒకటి చెప్తాను. చూడండి, ఈ పొలం నీకు సొంతం, నాకు సొంతం అని చెప్తున్నారే, మీరు పుట్టడానికి ముందు ఈ పొలం వేరే వాళ్ళకి సొంతమై ఉంటుంది. ఇకపైన ఇంకొకరికి సొంతం అవుతుంది. సహోదరుని మీద విశ్వాసం లేని వారికి సర్వప్రాణుల మీద విశ్వాసం ఎలా ఉంటుంది? అందుకే దేవుడు అందంగా చెప్పాడు, ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఉండండి, నేను లాయర్ గారిని పిలుచుకొస్తాను. చాలా మంచి ఆయనండి మన తిరకాసు పంపించారు. ఇది స్థలం సమస్య కాదు, గౌరవ సమస్య. ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఆ 10 అడుగుల స్థలాన్ని లాయర్ గారు మీకు ఇప్పిస్తారండి. చెప్పేది ఏంటి ఆలోచన? ఇది మీ కేసు కాదు, నా కేసు. అన్నయ్య ఏమిటి, తమ్ముడేమిటి, అయిన వాళ్ళేంటి, బంధుత్వం ఏమిటి? ఏదో పాపం 10 అడుగుల స్థలం కోసమే కదా మీరు ఆశపడుతున్నారు. కానీ మీ తమ్ముడు వదలనంటున్నాడే, నేను వదులుతానా? కోర్టులో వాదించి ఆ స్థలాన్ని మీకు ఇప్పిస్తాను. కావాలంటే చూడండి, 10 అడుగుల స్థలం కూడా లేకుండా మీ తమ్ముడు నడి రోడ్డు మీద నిలబడతాడు. అది మీరే చూస్తారు. దానికి నాది బాధ్యత. అంత పని వెళ్ళండి, ప్రేమ గాడిద గుడ్డ, వెళ్ళండి. డబ్బు ఇచ్చారు కదా, వెళ్ళండి. మరి నేను వస్తానండి, కొంచెం వెళ్ళండి. పాపం చాలా మంచి ఆయనలా ఉన్నారు, ఊరికే జడిపించేశారు కదా. ఆయన డబ్బంతా ఇచ్చేశారు, మీకు రావాల్సింది మీకు ఇచ్చాను, నాకు రావాల్సింది నేను తీసుకున్నాను. ఇటువంటి కేసులు వస్తేనేనయ్యా మనకి బతుకు తెరువు. అవునవునవును, అంతే కదా. కుటుంబ నియంత్రణ అధికారి వస్తున్నారన్నారు, ఈరేనా?
ఏండి నమస్కారం. నమస్కారం. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదండి, మీరు టౌన్ నుంచే కదా వస్తున్నారా? అవును. నన్ను చూస్తే ఆ విషయం తెలియట్లేదా? మీరు తెలీదా? మీరు కనిపిస్తే ఒకటి అడుగుదాం అనుకున్నాను. సరే అడగండి. ఏండే మీరు చేసే వృత్తి పాపం అనిపించడం లేదా? పాపం అనుకుంటే కుదురుతుందా? గుండె రాయి చేసుకుని విడదీసేయడమే. ఒక్క వేటు ఒక్కో ముక్క. ఏండే మీ సర్వీసులో ఇలాంటి కేసులు ఎన్ని చూసుంటారు? వేటు విషయంలో లెక్క పెట్టుకోను. అవును, మీ యజమాని ఉన్నారా? కలవాలి రమ్మన్నారు, వచ్చాను. ఓహో, ఆపరేషన్ చేయించుకుంటే డబ్బులు బియ్యం ఇస్తారు, అది కూడా వదిలిపెట్టడం లేదు ఈయన. ఎంత సంపాదించినా ఆశ తీరడం లేదు. మూడు వారిని చెట్టు ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? అరుగో ఆయనే వస్తున్నారు. ఏంటయ్యా గుమ్మస్తా, ఏంటి మీ లాయర్ గారు బాగున్నారా? ఈయన కుటుంబ నియంత్రణ అధికారి కాదా? ఇంకా నయం, తొందరపడి ఉండేవాడిని. నేను పంపించిన మనిషి మంచి ఆయనేనా? మీరు పంపించిన మనిషి మంచి ఆయన. డబ్బు వచ్చేసింది. డబ్బులు అందగానే ఎంత గంతేశారు చూడు. లాయర్ని మించినోడు డాక్టర్. పురిటికని డాక్టర్ దగ్గరికి వెళ్తే బొడ్డు కోసి తల్లిని బిడ్డని విడదీసేస్తారు. అందుకు డాక్టర్కి 25,000 రూపాయలు ఫీజు ఇస్తారు. అలాంటి పనే ఈ ఊళ్ళో ఉండి నేను కూడా చేస్తున్నాను. అన్నదమ్ములు ఎడదేస్తున్నాను, కుటుంబాలను ఎడదేస్తున్నాను, కానీ నన్ను మూద నష్టపోడు అంటారు. నాకు డాక్టర్ పట్ట ఇవ్వాలయ్యా. అలాగేనండి. ఏంటి వెళ్ళి మీ లాయర్తో చెప్పు. చెప్తానండి. పదా, నువ్వెందుకు గత్తేస్తావు కానీ పదా. శేఖర్, ఎలా ఉంది నా ఆర్గ్యుమెంట్? మనమే గెలవబోతున్నాం. నేను వాదించేటప్పుడు ఓ పాయింట్ చెప్పానే, గమనించవా? ఏమిటది? ఫలానా నంబర్లలో ఫలానా వ్యక్తుల ఆస్తి ఫలానా కారణాల వల్ల ఫలానా పత్రాల్లో ఫలానా చోట్ల మార్చి రాసినందువల్ల ఈ వారసుడే ఆస్తికి హక్కుదారుడని వాదించానే. మీకు అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కాలేదా? మ్యాజిస్ట్రేట్కి అర్థమై ఉంటుంది. శేఖర్, డబ్బు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. శేఖర్, వచ్చే వాయిదా తేదీ గుర్తుంది కదా? ఉందండి. మర్చిపోకుండా కోర్టుకు వచ్చేయండి. తీసుకోండి. సరే శేఖర్, ధైర్యంగా ఉండండి. ఏంటి శేఖర్, ఏదో ఆలోచిస్తున్నారు? మన కేసు గెలుస్తుందా లేదా అనేగా ఆలోచిస్తున్నారు. దానికంటే మన కేసు గెలవాలా అన్నది ఆలోచించండి. ఎందుకంటే విరోధి మరెవరో కాదు, మీ అన్నయ్యే. రేపు మీకేదైనా అయితే మేమొచ్చి మిమ్మల్ని ఆదుకుంటామా? మీ అన్నయ్యే వచ్చి ఆదుకుంటారు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. కొంచెం ఆలోచించండి, వెళ్ళండి. వస్తాను.
ఎలా ఉంది కోర్టులో ఆర్గ్యుమెంట్? మీ తమ్ముడు కూడా ఒక లాయర్ని తీసుకొచ్చాడు. ఏంటి లాభం? నా అంతస్తు ఏమిటి, నా టాలెంట్ ఏమిటి, నా గౌరవం ఏమిటి? నా ముందు మీ తమ్ముడు నిలబడగలిగాడా? సింపుల్గా ఒకటి చెప్తాను, వినండి. ఇలాగే స్థలానికి సంబంధించింది. ఆ స్థలంలో బావి తవ్విస్తానని చెప్పి ఒక అతను బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. కానీ బావి తవ్వలేదు, లోను తిరిగి కట్టలేదు. బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారా? అతని మీద కేసు ఫైల్ చేశారు. అది తీసుకొని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. కేసు కంప్లీట్గా చదివి చూశాను, గౌను తీసి వేసుకున్నాను. కోర్టులో బల్లగుద్ది మరీ వాదించాను. ఏంటని అడుగుతారా? ఇదే ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్. ఇక్కడే బావి తవ్వమని ఇంజనీరు పాయింట్ చేసి ఇచ్చిన చోటు అని చెప్పి బ్లూ ప్రింట్ తీసి చూపించాను. 35 రోజుల పాటు 65 మంది పనివాళ్లు కష్టపడి బావి తవ్వి అందుకు తీసుకున్న కూలీ డబ్బుల రసీదులు అని రసీదు బుక్ ఇచ్చాను. అంతా శ్రద్ధగా విన్నారు. అంతా బాగానే ఉంది, బావి ఎక్కడా అన్నారు. అదేనండి 2 రోజుల నుంచి కనిపించట్లేదు అని నా క్లయింట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి పేపర్లన్నీ సబ్మిట్ చేశాను. అంతే, కేదేమైంది, నేనే గెలిచాను. ఏంటి అబద్ధం చెబుతున్నారనుకుంటున్నారా? ఎప్పుడు పార్టీలు రెండైతే ఒకరు అబద్ధమే చెప్తారు. ఆ అబద్ధాన్ని స్ట్రాంగ్ గా ఆధారంతో ఎవడు చెప్తాడో వాడే గెలుస్తాడు. ఎలా ఉంది? ఏంటలా రాయిలా ఉండిపోయారు? 10 అడుగుల స్థలం మీకే సొంతం. ఒక పని చేయండి, మీ తమ్ముడు పొలం నాకే సొంతం అని ఒక కేసు వేయండి, గెలిచి చూపిస్తాను. మరి బయలుదేరతారా? అలాగే. డబ్బు అవును కదా, నేను వస్తానండి. మంచిది.
సుబ్బారావు కోర్టులో పని చేశాడేమో వీడు. ఓసారి పిలిస్తే వినపడదు, 3 సార్లు పిలవాలి. సుబ్బారావు 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 వచ్చేసానండి. ఎరా కుర్చీ ఎవరికో తీసుకెళ్తున్నావు, నాకే కదా తీసుకొచ్చావు. మీకేనండి. ఏంటి పిలిచారా? నీకెలా వినపడింది? పిలిచినట్టు అనిపించిందండి. అయితే అప్పుడే వచ్చి చావచ్చు కదా. అడిగానండి, మీకు వినపడదు కదా. నాకు అవునండి. సరే పక్కింటికి వెళ్ళి పేపర్ తీసుకురా. వద్దండి. ఏ కూర్చున్నాకెళ్ళి తీసుకొస్తావా? వద్దండి. పర్వాలేదు కూర్చో, తర్వాత వెళ్ళి తీసుకురా. మీరు కూకోండి. దేవుడి మీద భక్తి కంటే యజమాని మీద భక్తి చాలా ముఖ్యం. అలాగేనండి. వెళ్ళు పేపర్ తీసుకురా వెళ్ళు. వద్దండి. వాళ్ళని వెళ్ళి పేపర్ అడిగితే బేవర్స్ కేసు నీ సింకే మాట్లాడుతున్నారండి. బేవర్స్ అంటున్నాడు వాడు. ఆడు పెద్ద గొప్పోడా? పెళ్ళయింది కదా, 4 సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా, ఏం చేస్తున్నాడు? మరదల్ని పెళ్లి చేసుకున్నాడు కదా. ఆడు మాత్రం శుభలేఖలు వచ్చేయించి కళ్యాణ మండపం బుక్ చేయించి పెళ్లి చేసుకున్నాడా ఏంటి? బేవర్స్ గానే కదా తీసుకొచ్చాడు. ఆడు మనల్ని బేవర్స్ అంటే మనం బేవర్స్ అయిపోతామా? నాకు సివ్వు నెత్తురు సిగ్గు లజ్జ అభిమానాలు ఉన్నాయండి. నాకు లేవు. ఒకవేళ నీకు గానీ ఉంటే రేపటి నుంచి పనిలోకి రాకు, వెళ్ళిపో. వద్దండి. చూడండి, 2 సందేహాలు తీర్చండి, నేను వెళ్ళి పేపర్ పెట్టుకొస్తాను. ఏంటో చెప్పు. ఇలా చూడండి, మనకు ఆస్తిపాస్తులు లేవా, నగానట్రాలు లేవా, ఏమి లేవని మీరు ఇలా శాఖను డబ్బు అడిగారు. అసలు ఎందుకు అడిగారో చెప్పండి. అంతేకాదండి, అన్నదమ్ములిద్దరూ హాయిగా కలిసి ఉండేవారు. ఎందుకంటే ఎడగొట్టేశారు? అన్నదమ్ములను ఎడగొట్టింది నేను. 5,000 రూపాయలు అడిగింది, 2 ఒకటేరా. ఏంటంటే అయోమయంలో పెట్టేస్తున్నారు? అయోమయం కాదు, బుర్ర దగ్గర పెట్టుకుని నేను 5,000 రూపాయలు నాకు ఇచ్చింటే ఆ అన్నదమ్ములు ఇద్దరు విడిపోయేవారా? ఆ అన్నదమ్ములు ఇద్దరికి విడిపోకూడదని ఉద్దేశం ఉండుంటే నాకు 5,000 రూపాయలు చదివించుకునేవారు కదా. అయ్యా బాబోయ్, ఇలా చూడండి, వాళ్ళిద్దరూ ఇడిపోకూడదని మీరు చెప్పిన అబద్ధంతో చూడండి. అబద్ధం, అయ్యో పచ్చి అబద్ధం అండి. రేయ్, ఈ లోకంలో ఎవర్రా అబద్ధం చెప్పద్దే, ఎవడ్రా అబద్ధం చెప్పందే. రాయి తగిలింది అని చెప్తున్నారు, కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అని చెప్తున్నారు. ముళ్ళు వచ్చి కాలు గుచ్చుకుంటుందా? వీడు అడవిలోకి పోయాడు, ముళ్ళు కాలు గుచ్చుకుంది. సుబ్బారావు, ముందు ఒకటి తెలుసుకో. గుంటనక్క మొహం చూస్తే శుభశకునం అంటారు, పిల్లి అడ్డంగా వెళ్తే అపశకునం అంటారు. ఇంట్లో గుంటనక్కను పెంచుకుంటారా, పిల్లిని పెంచుకుంటారా? పిల్లినే పెంచుతారండి. ఏ గుంటనక్క పీక్కు తింటదండి. అది తెలుసుకో. పిల్లిని కాలుతో దన్నామంటే మీ ఆవ నడుచుకుంటూ పారిపోద్ది. అందుకని ఎర్రిబాగులను చూస్తే మీదకి తొక్కుతారు. రేయ్, ఇలాంటి చదివింపులు నేను తీసుకోకుండా ఉన్నాను అనుకో, ఇలాంటి బంగళా, పొలం, డబ్బు ఏవి ఉండేవి కావు. నేను యజమానిగాను, నువ్వు పనోడుగాను ఉండేవాళ్ళం కాదు. నిన్ను కూర్చోబెట్టి నేను కాళ్ళు పట్టాల. రేయ్ పోరా, వెళ్ళి పేపర్ తీసుకురా పో. బేవర్స్ పేపర్ కదండి, తీసుకొస్తానులేండి. ఈ చవటగాడు నాకు శుభాషితాలు చెప్తున్నాడు. ఇలాంటి సన్నాసుల్ని ఈ తెరకాసు విశ్వనాథం ఎంతో మందిని చూశాడు. నాకు కావాల్సింది 5,000 రూపాయలు. ఎవరిని అడగాలో తెలియటం లేదు. ఈ ఊళ్ళో ఎవరు పిచ్చినాయళ్ళలో లేరు. పిచ్చినాయుడు లేకపోతే ఏంటి, మనం తలుచుకుంటే చేసేస్తాం. అన్నయ్య, రాణి బాగున్నావా? బాగున్నాను. బాబాయ్ పిన్ని బాగున్నారా? స్కూల్కి వెళ్ళొస్తున్నావా? అవునన్నయ్య. బాగా చదువుతున్నావా? ఏంటమ్మా అదోలా ఉన్నావు? అదా, ఈ మధ్య పెదనాన్న ఎందుకు మా ఇంటికి రావడం లేదు? వాళ్ళిద్దరికి ఏంటి గొడవ? నీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? నా దగ్గర ఉన్న 10 రూపాయల పెన్నని నువ్వు అడుగుతున్నావు. అప్పుడు నేనేం చేయాలి చెప్పు? నేను అడగనన్నయ్య, ఎందుకంటే అది నీకు అవసరం. నేను అడిగిన దానికి సమాధానం మాత్రం చెప్పు. అలా నేను అడిగానంటే నువ్వు ఇచ్చేస్తావు, ఎందుకంటే నువ్వు నా అన్నయ్యవి. ఆ ప్రేమ గాని అక్కడ ఉండుంటే మన వయసుకి ఆ 10 రూపాయల పెన్నులాగా
వాళ్ళ వయసుకి ఆ 10 అడుగుల స్థలం రాణి. ఇదెందుకు వాళ్ళకి అర్థం కావడం లేదు? ఇదేనమ్మా లోకం. కొన్ని విషయాల్లో పిల్లలు పెద్దలవుతారు, పెద్దలు పిల్లలవుతారు. దీనికి ఏంటన్నయ్య దారి? మంచి జరుగుతుందమ్మా తప్పకుండా. అంతవరకు ఓపిక పడదాం. ఇదిగోనమ్మా చాక్లెట్ హై, చాక్లెటా? తీసుకో. ఆ, రా, నేను ఇంటి దగ్గర దిగబెడతాను. అలాగే అన్నయ్య. వెనకాలకి జాగ్రత్తగా కూర్చోయే. ఆ, జాగ్రత్త. ఏంటి ఇవాళ నువ్వు భోజనం తెచ్చావు? పోతే ఆ పల్లెటూరు వీరాస్వామి కేసు నేనేగా అటెండ్ చేశాను. ఇవాళ డైవర్సు కన్ఫర్మ్ అయింది. ఆయన ఇవ్వాల్సిన 25,000 తీసుకొచ్చాను. ఏంటి అదోలా చూస్తున్నావు? మీ అమ్మాయి మన ఇంటికొచ్చిందండి. వస్తే అమ్మా నాన్నలను చూడాలనిపించుంటుంది, వచ్చుంటుంది. అందులో ఏముంది వింత? మీ అమ్మాయినిక తను ఇంటికి రావద్దని మీ అల్లుడు గారు చెప్పారట. నువ్వేమంటున్నావు? అది మన తలరాతండి. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీరు చేసే వృత్తి అంత అబద్ధాల పుట్ట. అంతేకాదు, ఎవరెలా పోతే మనకేంటని మీరు అనుకోవచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు చేసేది ఏదో రోజు మనకి బిడిసి కొడుతుంది. ఏమంటున్నావే? మీ అమ్మాయికి అల్లుడికి ఏదో గొడవట. అది మీ కూతురు కదా, వాదన పెట్టుకొని ఉంటుంది. ఆయన తిట్టి ఇంటికి పంపించేశారు, ఇది వచ్చేసింది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరెలాగైనా కల్పించుకొని ఆయన చేతులు కాళ్ళు పట్టుకునైనా దాని కాపురాన్ని నిలబెట్టండి. మనం నాటే విత్తనాన్ని బట్టే మనకు దక్కే పంట కూడా ఉంటుందండి. అంతా సక్రమంగా జరిగితే సంతోషమే. అలా కాకపోతే తల్లిదండ్రులు చేసిన పాపమే పిల్లల్ని పీడిస్తుంది. కాలేజ్ ఫంక్షన్కి నేను రెడీ, మీరు రెడీయా? మేము రెడీ, నువ్వు చూడవే. చాలే, మీ డాన్స్ బాగుంది. గుమాస్తా అంకుల్ వెళ్తున్నారు. వాళ్ళ అమ్మాయికి పుట్టింది ఏ బిడ్డో వెళ్ళి అడుగుదాం రండే. ఏంటయ్యా? స్వీట్ తీసుకోండి. ఏంటి విశేషం? నేను తాతనయ్యాననే సంతోషం అండి. అందుకేనే ఎంత సంతోషపడుతున్నావు? చూడండి, జీవితంలో అరుదుగా దొరికేది ఈ సంతోషమే. మనిషి ఎలాగైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ సంతోషం న్యాయమైనదిగా ఉండాలి. అది కూడా దేవుడిచ్చే సంతోషం అయి ఉండాలయ్యా. తప్పకుండా. నేను మీ దగ్గర ఎందుకు పనిలో చేరాను? మీరు న్యాయమైన కేసులను మాత్రమే ఒప్పుకొని న్యాయవిరుద్ధమైన కేసులను ఒప్పుకోరన్న ఉద్దేశంతోనే. కొంచెం ఆలోచించండి. మనకు పెళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టి మనం తాతయ్య బామ్మలం అయ్యామంటే మనం తప్పులు తక్కువగా చేశామని అర్థం. అది నాకు తెలుసయ్యా. కేసులు ఒప్పుకునేటప్పుడే ప్రభు పేరు స్మరించుకునే కదా ఒప్పుకుంటున్నాను. వాస్తవం ఉంటేనే నేను గెలవగలను. ఒకటి తెలుసుకో, ఆశీర్వాదం అనేది ఆ ప్రభువే ఇవ్వగలడు. మనందరికీ కర్త ఆయనే. మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రేమ పంచుకున్న వారే ప్రేమ తెంచుకున్న నాడే కష్టాలు దాపురించే దేవుని కటాక్షం ఉంటే. ప్రేమ పంచుకున్న వారే ప్రేమ తెంచుకున్న నాడే కష్టాలు దాపురించే దేవుని కటాక్షం ఉంటే. కష్టములు తొలగునంట, కలుగునంట సంతోషం. ప్రేమ 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 అది ఒకటే జీవన సారం. ఇది మనం దేవునికి సమర్పించుకునే సమయం. మన చేతులతో కానుకలు తీసిపెట్టుకోమని, మన కానుకలను సమర్పించుకోవలసిందిగా దేవుడు చెప్పాడు. ఒక వ్యక్తి కానుకలను బలిపీఠంలో వేసే ముందు
నీ సహోదరునితో సర్దుబాటు చేసుకుని నీ కానుకలను బలిపీఠంలో వెయ్యాల్సిందిగా వారు చెప్పుతున్నారు. కావున ఈ సమయంలో మీ కానుకలను దేవుడు అంగీకరించే విధంగా మీ సహోదరునితో మీరు సర్దుబాటు చేసుకుని మీ కానుకలను సమర్పించాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. యేసు మిమ్ములను ఆశీర్వదించుగాక. నేను మగాడినో కాదు నిరూపించి చూపిస్తాను, చూడరా, చూడు. గొడవంటూ వచ్చాక అన్నయ్య లేడు, తమ్ముడు లేడు. పరిమళ, నేను కోర్టుకి వెళ్ళొస్తాను. ఏమండి, ఈ రోజుతో కేసు పూర్తయి తీర్పిస్తారు కదా? ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకంటే ఇక అమ్మడానికో తాకట్టు పెట్టడానికో ఏవీ లేవండి, మన పెళ్ళుంగరం తప్ప. మనం ఈ కేసులో గెలుస్తాం కదా? అది తలుచుకుంటేనే భయంగా ఉంది. నిన్నటి వరకు మనమే గెలుస్తామని చెప్పిన మన లాయర్ ఇప్పుడేమిట్రా అంటే ఆర్గ్యుమెంట్ మాత్రమే మన చేతుల్లో ఉంది, తీర్పు దేవుని చేతిలో ఉంది అంటున్నాను. దేవుడు మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడండి. దేవుని ఆదేశంతోనే మనం కోర్టుకు వెళ్ళాం. ఎప్పుడైతే మనం కోర్టుకు ఎక్కామో అప్పుడు దాని తీర్పుకు మనం కట్టుబడి తీరాలి. సరే వదిలే, నేను వస్తాను. ఎందుకండి అదోలా మాట్లాడుతున్నారు? పరిమళ, ఒకవేళ మనం ఈ కేసులో గెలిచామనుకో, మనం ఇదే ఊళ్ళో ఉందాం. కానీ ఓడిపోయామంటే తెల్లవారేలోగా మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. వస్తాను. అది ఏమండి, ఏమైందండి? కాసిన మంచినీళ్ళు పట్టుకురా. తీసుకొస్తానండి. ఇదిగోండి, ముందు మంచినీళ్ళు తాగండి. దేవుడా, ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అండి? వద్దు, వస్తా. అలాగేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆస్తి వల్ల విడిపోయారు, నేస్తమిరిగి ఒకటయ్యారు, పొంగినంట దైవ ప్రేమ
ఒకటే జీవన సారం ప్రేమ 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 అది ఒకటే జీవన సారం. రావయ్య శేఖర్, ఇదేనా రావడం? అవునండి, ఇదే రావడం. లాయర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు, ఇప్పుడు వచ్చేస్తారు. సరే, ఈసారైనా తీర్పు వస్తుందా లేక ఇలా సాగుతూ ఉంటుందా? కొంచెం త్వరగా చూడమని చెప్పండి. సరే, డబ్బు తీసుకొచ్చావా? ఏంటండి ఎప్పుడు చూసినా ఊరికే డబ్బు డబ్బు అని అడుగుతారు? నా మీద కోపడి ఏంటి ప్రయోజనం? మీ బాధ కేసు గురించి, మా బాధ వాదన గురించి. అరేరే, మీరా? మీ లాయర్ గారు ఏం చెప్తున్నారు? ఏం చెప్తారండి? లోతు తెలియకుండానే దూకేను లేక ఈత రాకుండానే దూకేను ఏమీ అర్థం కావడం లేదండి. కానీ ఎంతవరకు సాగినా నేను వెనుకొంచెం వెయ్యను. ఏమవుతుందో చూస్తానండి. తర్వాత ఏమైంది? ఏమైంది? నా వల్ల అయినంత వరకు వాదించాను, ఏమీ జరగలేదు. 9 ఏళ్ళు శిక్ష పడింది. ఎందుకయ్యా దిగులు పడతావు? కింద కోర్టులోనే కదా తీర్పు వచ్చింది, పై కోర్టు ఉంది, అక్కడ చూసుకుందాం అన్నాను. వద్దు వద్దు, 9 ఏళ్ళు నేను జైల్లోనే ఉంటాను అని చెప్పాడు ఆ మూర్ఖుడు. వాడి తలరాత మనం ఏం చేస్తాం? నమస్కారం అండి. లోపల ఒక చిన్న వాయిదా ఉంది, అది పూర్తి చేసుకుని వస్తాను. వెయిట్ చేయండి, నేను వెళ్తున్నాను. ఓకే ఓకే, నేను వస్తాను. ఏంటండి అదో లావున్నారు? లేదండి, ఎవరికో 9 సంవత్సరాలని చెప్తున్నారు. వాడి కేసు వీక్ పాయింట్ మీ పక్షాన స్ట్రాంగ్ గా ఉంది కదా. ఏం కంగారు పడకండి, జడ్జికి వివరంగా చెప్పడమే నా పని, తీర్పు ఇవ్వడం వాడి పని. వస్తాను. రే రారా పోదాం. వస్తున్నా. ఇంకేంటి, నాతో పాటు భోజనానికి వస్తారా? ఏమీ లేదు, ఈ రోజు అంతా నా ఖర్చే. రా వెళదాం. శేఖర్, ఏంటి చూస్తున్నారు? సార్, ఏంటి సార్ ఇది? ఇద్దరు ఒకే కేసులో ఎదురు బదురు వాదిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళుతున్నారు. ఏం వెళితే ఏంటి? వాళ్ళిద్దరూ కేసు గురించి ఎలా పోరాడతారండి? అది వృత్తి, ఇది స్నేహం. అది వేరు, ఇది వేరండి. మరి ఎలాగండి వాళ్ళని నమ్మేది? మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? వాళ్ళని ఎందుకండి నమ్ముతున్నారు? ఏమిటండి అంత అయోమయం? అయోమయం ఏం లేదండి, మీరిద్దరూ అన్నదమ్ములే కదా. కానీ మీ అనుబంధాన్ని ఆ 10 అడుగుల స్థలం తెంచేసింది చూశారా? మీకు దేవుని మీద విశ్వాసం ఉంది అంటున్నారు. ఆ దేవుడు మీ విశ్వాసాన్ని ఎలా స్వీకరిస్తాడు? శేఖర్, తాను చూసిన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమింపగలడు? ఏమండి, లోపల చూశారా? ఆ ఇద్దరు లాయర్లు ఎంతెలా వాదించారు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మంచి స్నేహితులుగా వెళుతున్నారు. మీరిద్దరూ అన్నదమ్ములే కదా. మీ మధ్య ఆ ప్రేమ లేదా? మీరు ప్రేమను పంచుకోకూడదా? మీరు మిత్రులుగా ఉండాలని నా కోరిక. మీరు మారడం మారకపోవడం మీ ఇష్టం. ఏమైందిరా? ఏమైంది? ఏమైంది తమ్ముడు? గుండె నొప్పి. గుండె నొప్ప? నేను ఒకడిని, వయసులో పెద్దవాడిని, నేను సర్దుకుపోయి ఉండాలి. అనవసరంగా ఈ గొడవ వచ్చింది. ఏంట్రా తమ్ముడు, ఏమిటిది? ఉండు, తాగడానికి తీసుకురావద్దు. నేను వయసులో చిన్నవాడిని, నేను సర్దుకుపోయి ఉండాల్సింది. తమ్ముడివే కదరా, పర్వాలేదు. ఏవేవో మాట్లాడాను, నన్ను క్షమించాను. ఏంట్రా నువ్వు? మీ మధ్యన ఉన్న ప్రేమ ఉందే, అది మామూలు ప్రేమ కాదండి, దైవ ప్రేమ. ఇలా చూడు, ఇక పైన నువ్వు కోప్పడనే కూడదు. ఏమిటి కోప్పడినా? వెళ్లే దారిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం. నీకు ఏదైనా కావాలా? వద్దు, నాకేం వద్దు. సరే, సంచి తెచ్చుకో. అన్నయ్య, నా మీద కోపం లేదు. నీ మీద నాకేంట్రా కోపం? చూడు, ఇక పైన నువ్వు కోప్పడకూడదు, అది ఒంటికి మంచిది కాదురా. సరే. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉందండి. ఏం తిరకాసి పెడతారో తెలియటం లేదు. అన్నట్టు ఇప్పుడు ఎవరు కొంపకూల్చాలని చూస్తున్నారా? ఇలా రా. తిరకాసు విశ్వనాథం ఇప్పుడు లేడు, నేను మారిపోయాను. అలాగేనండి. ఇప్పుడు ఆ మనిషిని కాను. 25 అడుగుల స్థలంలోనే
మామిడి చెట్టు నాటుతున్నాం, వేప చెట్టు నాటుతున్నాం. అవునండి. ఆ భూమిలోనే దీని వేళ్ళు పెరుగుతున్నాయి, దాని వేళ్ళు పెరుగుతున్నాయి. అవునండి. ఆ భూమిలో ఉండే నీటితోనే మామిడి చెట్టు పెరుగుతుంది, వేప చెట్టు పెరుగుతుంది. అవునండి. కానీ వేప చెట్టు చేదు, మామిడి చెట్టు తీపి. అవునండి. చింత చెట్టుకి బూడిద గుమ్మడికాయ కాస్తుందా? కాయదండి. చెట్టులో మార్పు రాదు కానీ మనిషిలో మార్పు రావచ్చు కదా. నేను మారానురా. ఏంటే నిజమే చెప్తున్నారా? దానికి గుర్తుగానే ఈ తెల్ల పంచ తెల్ల చొక్కా. ఆహా. అది మాత్రమే కాదురా, ఆ అన్నదమ్ములు ఇద్దరు కోర్టులో కలిసిపోయారు. నన్ను ఏదైనా చేస్తారేమో అనుకున్నాను, కానీ ఏం చేయలేదు. నన్ను ఒక సహోదరునిగా భావించారు. అందువల్ల నేను మనసు మార్చుకున్నాను. చాలా సంతోషంగా ఉందండి. రండి త్వరగా. రామ్మా, త్వరగా పద. అనయ్య, ఏంటనయ్య మీ దగ్గరికి మేము వస్తున్నాం, ఎక్కడికి బయలుదేరారు? మేము ఎక్కడికి వెళ్తాంరా, మిమ్మల్ని కలిసి వెళ్ళటానికే వస్తున్నాం. మీ వదిన చక్కెర పొంగల్ చేసింది, ఇదిగో. ఇది చూడవే, దీన్నే ఐకమత్యం అంటారు. ఇక్కడ అదే విషయం, చక్కెర పొంగలి. మీరిద్దరు కలిసిపోయారా? చాలా సంతోషంగా ఉందండి. ఏండే ఇడిపోయిన మీ ఇద్దరు సంతోషంగా కలుసుకున్నారు. మిమ్మల్ని ఎడదీసినాయినా అదిగో అక్కడ ఉన్నారు చూడండి. రండి రండి. నమస్కారం. రండి 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 రండి. పదమ్మా. రండి. నమస్కారం అండి. రండి రండి. నమస్కారం. అన్నదమ్ములు ఇద్దరూ నన్ను క్షమించాలి. ఇలా చూడండి విశ్వనాథం, మీరు ఎంత తిరకాసు పెట్టినా మేము అప్పుడే మర్చిపోయాం, క్షమించేశాం. లేదు, న్యాయంగా చూస్తే మా ఇద్దరి మధ్య ప్రేమ ఇప్పుడే ఎక్కువైంది. దానికి మీరే కారకులు. మరి మీరు మమ్మల్ని విడదీయకుండా ఉండుంటే ఎడబాటు అనేది ఎంత కష్టమో మాకు తెలిసేది కాదు, మా తప్పును మేము గ్రహించవడం కాదు. అందుకు మీకే మేము కృతజ్ఞతలు చెప్పాలి. అవును, ఎప్పుడు ఒక చెడు వెనక మంచి జరుగుతుంది. నేను చేసిన చెడు వల్ల మీ అన్నదమ్ములిద్దరికీ మంచి జరిగింది. చక్కెర పొంగల్ తిని సంతోషంగా ఉందాం. ఒక చిన్న విషయం ఏంటంటే, ఆస్తిపాస్తులు మీకు తక్కువ ఉండొచ్చు, నాకు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఒకటి, పేదవాణిగా పుట్టడం తప్పు కాదు. పేదవాణిగానే బతకడం అనేది ఉందే, అది మన తప్పు. విశ్వనాథం, మీరు పెట్టిన తిరకాసు వల్ల మాలో ప్రేమ పుట్టింది. అది మామూలు ప్రేమ కాదు, దైవ ప్రేమ. అందువల్ల ఈ సందర్భంలో చక్కెర పొంగల్ తింటూ మనం సంతోషంగా ఉందాం. మీ కానుకలను సమర్పించాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. యేసు మిమ్ములను ఆశీర్వదించుగాక. ఇంతవరకు దైవ ప్రేమ అనే చిరు చిత్రాన్ని చూశారు మీరు. అది మీకు మంచి ఆశీర్వాదాలని తీసుకొస్తుందని నమ్ముతున్నాను నేను. ఒక వేద వచనాన్ని మీకోసం ఇప్పుడు నేను చెప్పించబోతున్నాను. ఈ ప్రార్థననేది తప్పకుండా మీ జీవితంలో పెద్ద మార్పుని, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని యేసుక్రీస్తుని నేను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వచనమును మనం విందామా? 1 యోహాన్ 2వ అధ్యాయం 9, 10, 11 వచనములను ఇప్పుడు నేను మీకోసం చదవబోతున్నాను. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులోనే ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనమును కలుగజేసెను కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. మనం జెప్పిద్దామా?
ప్రేమైన యేసుప్రభు, ఈ ఆహ్లాద సమయములో మీకు కోటాను కోట్ల స్తోత్రములు, కోటాను కోట్ల కృతజ్ఞతలు మీకు సమర్పించుకుంటున్నాం. ఈ అద్భుతమైన దైవప్రేమ అనే చిరుచిత్రాన్ని చూసిన ప్రతి కుటుంబంలోని ప్రతి సహోదరుణ్ణి, ప్రతి సహోదరిని ప్రభువైన యేసు కృపతో ఆశీర్వదించవలెనని ఈ సమయంలో ప్రార్థించుచున్నాము. ప్రభువా, కరుణామయుడవైన నువ్వు ఈ లోకములో జనులందరకూ ఎదురయ్యే కష్టాలను, ఇబ్బందులను దయతో తొలగించుము. అందరి జీవితాలలో వెలుగుని నింపి ప్రశాంతతను చేకూరుస్తావని నేను విశ్వసిస్తున్నాను. మా ప్రార్థనలను కరుణతో స్వీకరించు ప్రభు. ప్రభు, కక్షలతో, కార్పణ్యాలతో, కొట్లాటలతో, తగువులతో సతమతమవుతున్న జనులకి సన్మార్గమును చూపించి నీ దారిలో నడిచేలా దీవించు ప్రభు. యేసు ప్రభువా, ఇది చూసిన ప్రతివారినీ దీవించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. వీరందరికీ ఆశీర్వాదములు ఇవ్వవలసినదిగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, దీని మూలంగా వాళ్ల కుటుంబంలో ఉన్న కష్టాలు, ఇబ్బందులు, సమస్యల్ని అన్నిట్నీ సమూలంగా తొలగించి వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించు తండ్రి. తమ అద్భుతాలని, వింతలని చూపించమని కోరుతున్నాను. వీరిని ఆశీర్వదించవలసినదిగా, ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్కరూ యేసు ప్రేమను అర్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరినీ చల్లగా చూడు తండ్రి. వీరి జీవితాలలో కరుణను ప్రసాదించు కరుణామయుడా. ఆమెన్. ఒక్కటే జీవన సారం. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర క్షణము అదిలే. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర క్షణము అదిలే. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర క్షణము అదిలే. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర క్షణము అదిలే. ప్రేమ 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 అది ఒకటే జీవన సారం. ప్రేమ 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 అది ఒకటే జీవన సారం.
మనసు ప్రేమ పాత్రులు. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర క్షణము అదిలే. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర క్షణము అదిలే. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. ప్రేమ 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 అది ఒక్కటే జీవన సారం. మనమందరం ఒకటిగా అయితే అతి మధుర